నియాస అడియాస మొదటి పాట అసలు నేను పాడింది టి చలపతిరావు గారి మ్యూజిక్లో పాడాను మొదటి రోజు. అది విధి ఇన్ విళయాట్టు, అంటే విధి యొక్క ఆట అన్నమాట. విధి ఆట ఆడుతుంది అనమాట. ఆట ఆడిపోయింది, పిక్చర్ రాలేదు, పిక్చర్ స్టాప్ అయిపోయింది, ఆ పాట బయటికి రాలే. నెక్స్ట్ డే పెండ్యాల గారి పాట అనమాట, నియాస అడియాస, ఘంటసాల గారితో. మొదటి తెలుగు పాట నాది. అది ఏడుపాటే తమిళు, ఇది ఏడుపాటే. నీ ఆశ అడియాస చేయిజారే మణిపూస బ్రతుకంతా అమావాస, ఇట్లాంటి పాట అనమాట. అయినా కూడా మొదటి పాటలు తమిళ పాటలు, ఇది మొదటి మలయాళం పాట, అన్నీ ఏడు పాటలు పాడాను. అయినా కూడా ఇట్లా ఏడు పాట మొదట్లో పాడుతున్నానని నాకు బాధ కలగలేదు. ఎందుకంటే పాడుతున్నానని సంతోషం తప్ప ఏడు పాట ఏదో ఒకటి పాడటం కావాల్సింది. దానికి కూడా జస్టిస్ చెయ్యాలి కదా మరి. బ్రహ్మాండంగా ఏడుస్తూ పాడే పాట మొదటి రోజు 2 పాటలు 91 కాల్ షీట్లో దేవుడో అని ఏడుస్తూ పాడే పాటలు అంటగా ఏడుస్తూ పాడాను. చాలా బాగుంది, పాటలు బాగా వచ్చినాయి, కానీ పిక్చర్ రిలీజ్ అవ్వలేదు. అంతా పెండ్యాల గారు తర్వాత ఆంధ్ర మహావిష్ణువులో చాలా మంచి మంచి పాటలు చేశారు. బాలమురళి గారితో కూడా పాడాను, ఘంటసాల గారితో పాడాను, అన్నీ చాలా మంచి పాటలు పాడాను. సుబ్రహ్మణ్యం గురించి చెబుదాం. యాక్చువల్గా చిన్న పిల్లవాడుగానే వచ్చాడు. బాలుడు, పేరుకు తగ్గట్టు సన్నగా చక్కగా, చూడ్డానికి కూడా చక్కగా ఉండేవాడు. అంటే ఇప్పుడు బాగాలేడని కాదనుకోండి, బాగానే ఉన్నాడు, కానీ అప్పుడు ఇంకా చాలా బాగుండేవాడు. పిల్లవాడు, చిన్న పిల్లవాడు, మోటార్ సైకిల్ మీద వచ్చేవాడు రికార్డింగ్కి. మంచి మంచి పాటలు చాలా బ్రహ్మాండంగా పాడేవాడు అనమాట. అసలు గూడూరులో ఒక కాంపిటీషన్లో మొట్టమొదట నేను చూశాను. గూడూరు, నెల్లూరు దగ్గర. అక్కడ కాంపిటీషన్స్ జరుగుతుంటే చీఫ్ గెస్ట్గా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి నన్ను పిలిచారు, ప్రైజులు ఇవ్వడం కోసం. జడ్జిగా కాదు, వెళ్ళాను. గెలిచిన వాళ్ళ చేత ఊరికే పాడించారనమాట. ఇంకో అబ్బాయి పాడాడు, కొంచెం ఘంటసాల గారి గొంతు పెట్టుకుని పాడాడు. అబ్బాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మనవాడు న్యాచురల్ గొంతులో, ఒకళ్ళని ఇమిటేట్ చేయకుండా తన గొంతులో పాడాడు. చాలా బాగా పాడాడు. సంగతులు విని చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను న్యాయంగా చెప్పకూడదు, కానీ చెప్పాను ఆ రోజు. ఫస్ట్ ప్రైజ్ ఈ అబ్బాయికి ఇచ్చి ఉండాలి అని న్యాయంగా చెప్పకూడదు. ఒక అబ్బాయికి ప్రైజ్ వచ్చినప్పుడు నేను ఆ మాట చెప్పకూడదు, కానీ నాకు తెలియకుండా చెప్పేశాను. ఫస్ట్ ప్రైజ్ ఈ అబ్బాయికి వచ్చి ఉండాల్సింది, అంత బాగా పాడాడని. ఎవరైనా కానీ తనకి భగవంతుడు గొంతు ఇచ్చినప్పుడు మన గొంతులో పాడాలి, కానీ ఇంకో గొంతుని ఇమిటేట్ చేసి పాడకూడదు. ఆ పాటల్ని మనం పాడొచ్చు, వాళ్ళు ఎంత బాగా పాడారో అంత బాగా మనం పాడడానికి ప్రయత్నించి ఫస్ట్ క్లాస్గా పాడాలి, కానీ ఆ గొంతుని ఇమిటేట్ చేయకూడదు. చేసినప్పుడు ఏమవుతుంది, రికార్డింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడంతా వాళ్ళు బాగా మంచి పేర్లో ఉండేవాళ్ళు కదా. ఎందుకయ్యా మా ఘంటసాలే ఉన్నాడు, నువ్వెందుకు పో అంటారు. ఆయనే పాడుతున్నాడు కదా, నువ్వెందుకు అంటారు. ఆ రకంగా అప్పుడు చాలామంది పైకి రాలేకపోయినారు సింగర్స్. ఎందుకంటే ఘంటసాల గొంతు పెట్టుకుని పాడడం, సౌందరరాజన్ గొంతు పెట్టుకుని పాడడం, యేసుదాస్ గొంతులో పాడడం, ఇవన్నీ మామూలు. సుబ్రహ్మణ్యం గొంతులో కూడా చాలామంది ట్రై చేశారు. అవన్నీ చెల్లవు. ఎందుకంటే పాట అది స్టేజ్ మీద మేము పాడినవి చక్కగా ప్రాక్టీస్ చేసి ఉన్నది ఉన్నట్టు అప్పగిస్తారు. అదే రికార్డింగ్కి వెళ్ళినప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక పాట ఇస్తే మేము పాడినది నేను చెప్పకూడదు, కానీ మేము పాడినంత బాగా మ్యూజిక్ డైరెక్టర్ పాడడు, ఇట్లాంటి సింగర్స్ తప్ప. కాబట్టి ఆ పాటను మేము అర్థం చేసుకుని బ్రహ్మాండంగా పాడతాము, ఎక్స్ప్రెషన్స్తో, మాడ్యులేషన్స్తో. సింగర్ బాగా పాడినప్పుడు, రికార్డింగ్ బాగున్నప్పుడు పాట పైకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ వీళ్ళని ఇమిటేట్ చేసి పాడేవాళ్ళు ఏమంటే, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక పాట ఇస్తే ఒక లైన్ పాడితే ఇంకో లైన్ సరిగా రాదు. ఎందుకంటే ఇమిటేషన్ అలవాటైపోయి తన సొంతంగా ఒక పాటని అన్వయించుకుని పాడాలంటే ఒక సింగరు పాడలేడు. కానీ మరి సుబ్రహ్మణ్యం ఒరిజినల్గా పాడే మనిషి కనుక ఇన్నాళ్ళు స్టాండర్డ్గా నిలవగలిగాడు. ఒకళ్ళని కాపీ చేసి పాడే రకం కాదు. పైగా తను ఎట్టంటి పాటిస్తే అట్టంటి పాట పాడటం, ఏ పాట అన్నా ఇవ్వగాక దాన్ని ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన దానికంటే కూడా ఎక్కువగా పాడడం. తర్వాత గ్రాస్పింగ్ పవర్, వెంటనే 2 నిమిషాల్లో పాట ఎంత తొందరగా నేర్చుకునేవాడు అంటే అంత తొందరగా నేర్చుకుని పాడేవాడు. ఒక్కొక్కసారి చెప్పకూడదు కానీ పిచ్చి భాషలు వేసేవాడు. రికార్డింగ్లో ఒక్కొక్కసారి ట్రాకులు తీసినప్పుడు
ముందు నేను పాడేసి వెళ్ళిపోతా అనేవాడు, ఎందుకంటే నేను లేట్ చేస్తానని. అవునా కదా? నన్ను వెయిట్ చేయించి తను పాడేసి వెళ్ళిపోయేవాడు. అంటే ఏందే 10 చోట్ల పౌరోహిత్యం చేసుకుంటే పురోహితుడు. ఇక్కడి నుంచి ఇంకో స్టూడియో, అక్కడి నుంచి ఇంకో స్టూడియో, దూకి వెళ్ళి పాడుతూ ఉండాలి కదా. అందుకని ముందు నేను పాడేస్తాను చెప్పి తన పోర్షన్ తను పాడుకుని నన్ను పాడనీయకుండా, తర్వాత నా పోర్షన్ నేను పాడుకునేదాన్ని. ఒక్కొక్క రోజు ఎప్పుడన్నా ముందు నేను పాడేదాన్ని అనుకోండి, తను లేనప్పుడు నా పోర్షన్ ముందు ట్రాక్లో పాడేదాన్ని, తర్వాత తను వచ్చి పాడేవాడు. అప్పుడు కూడా కొన్ని మాత చెత్తనాలు చేసేవాడు. ఏమిటో తెలుసా, ఒక సంగతి నేను పాడాను అనుకోండి, మొట్టమొదటిసారి నేను పాడను, మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెబుతాడో అదే పాడతాను. తర్వాత పల్లవి ఎంత అయినాక రిపిటేషన్లో కానీ చరణం ఎండలో కానీ నేను సొంతంగా ఒక సంగతి వేసుకుంటా. తను ఏం చేసేవాడు, మొట్టమొదటి పల్లవిలోనే నేను పాడిన సంగతి పాడేసేవాడు. పాడితే తనది విని అది నేను పాడినట్టు అవుతుంది కదా. నేను పాడిన దాన్ని తను పాడతాడు, కానీ అది ఎవరికి తెలుసు? బయట రికార్డు బయటకు వచ్చేప్పటికీ ముందు తను పాడి ఉంటాడు కదా. ఆహా, బాలసుబ్రహ్మణ్యం ఎంత బాగా పాడా, అది విని జానికి ఎట్టగే పాడింది అనే చెడ్డ పేరు నాకు. అవునా? ఇటంటే చిలి విషయాలు చాలా ఉండేవిలేండి. రికార్డింగ్ పాడుతుంటే అక్కడ నుంచి నీ ఎదురుగుండా కోచ్ చేష్టలు చేయడం, ఇంగి అంటూ ఉంటాం. ఎందుకంటే నేను తప్పాలని, పాట తప్పిపోవాలని, తప్పులు పాడాలని. కర్మంగాలు ఎప్పుడన్నా నేను పట్టించుకునేదాన్ని కాదు. ఎప్పుడన్నా చిన్న మిస్టేక్ చేశాను అనుకోండి, ఈ మైకులో లోపల రికార్డ్ చేసే చోట అందరూ కూర్చుంటారు, వాళ్ళందరూ వినేట్టు, ఏంటండి జానకి గారు ఇన్నాళ్ళు పడతాం ఇంత పెద్ద సింగర్, మీరు తప్పులు పాడడం ఏంటి అనేవాడు. చేసి మదచెత్తనం చేసి. అవునా? అక్కడి నుంచి మా ఆయన వచ్చేవాడు కదా, రికార్డింగ్ మా హస్బెండ్ వచ్చేవాడు కదా, లోపల కూర్చుండేవాడు. తర్వాత నన్ను తిట్టేవాడు, ఏంటి జాగ్రత్తగా పాడకూడదా, కరెక్ట్గా పాడకూడదా, ఇక్కడ అందరూ విని ఏమనుకుంటారు అసహ్యంగా, అతని చేత నువ్వు ఏంటండి ఇది పాడిన పాట అనిపించుకుంటావా అని తిట్టేవాడు. ఈ అక్షంతలన్నీ నాకు చెప్పాలి, కొన్ని విషయాలు దాచిపెట్టకూడదు. చాలే వేషాలు ఇట్లాంటివన్నీ మాకు జరుగుతుండేవి. ఎందుకు చెప్పచ్చు అంటే ఆల్రౌండర్, దీంట్లో కూడా రౌండ్ అయిపోయినాడు. పాటలోనే కాదు, మ్యూజిక్ డైరెక్షన్, ప్రొడ్యూసింగ్, సింగింగ్, ఇంకా డబ్బింగ్ మాట్లాడడం ఒకటేమిటి, మరి డైరెక్షన్ కూడా చేసాడేమో నాకు తెలియదు. కానీ ఎన్ని రకాలంటే అన్ని రకాలు. కానీ పాడడం కూడా బ్రహ్మాండంగా పాడతాడు. ఏ భాష పాడినా బ్రహ్మాండంగా ఉంటుంది, ఎట్టాంటి పాట పాడినా బ్రహ్మాండంగా ఉంటుంది. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, కందగడికి తోడు చలిగాలి రమ్మంది. మీరు పాడినట్టు పాడాలా, నేను వేరే? వెల్లువయ్యే ఈడు తేడెక్కిపోయే తాన, ఎన్నడు వస్తాడో ఏమవుతుందో, ఎప్పుడు కొడుతుందో నా గతి ఏంటో. నాకు గుర్తులేదు. పాడితే చాలు, ఇప్పుడు పాడంతా పాడక్కలేదు. తర్వాత మళ్ళీ తారే ఆడే వేళ అంతవరకు గుర్తుంది. ఓకే, సరే, నోరు మూసాను. మౌన మేలను ఏ మరపురాని రే, ఎదలో వెన్నెల వెలిగే కన్నుల, ఎదలో వెలిగే కన్నుల తారాడే హాయిలో. అది ఫ్లూట్. నేను ఇంత మౌన మేలను ఈ మరపురాని రే. తర్వాత మళ్ళీ ఇది రాని రోజు. అవునా? అది మాత్రం రోజు మళ్ళీ రాని రోజు. ఇటువంటి పాటలన్నీ నీ మీద నాకు ఇదేయో అందం దాచలేను పదయ్యో, గిలిగాడికి చుళ్ళాయి తొలిగాలి చిక్కాయి, తొలి మరి
నాకు నీదమ్ము అందాలే దాచలేను పదయ్యా. ఆచార్యులు కొంచెం అసహనంగా ఉన్నారు పక్కన, జాగ్రత్త. రాశాను ప్రేమ లేఖలెన్నో, దాచాను ఆశలన్నీ. నీలోన మల్లియలాయే దివిలోన తారకలాయే నీ నవ్వులే. రాశాను ప్రేమ లేఖలెన్నో, రాచాలు ఆశలన్నీ నాలో. దివిలోన మల్లియలాయే దివిలోన తారకలాయే నీ నవ్వులే. సిరిమల్లె పువ్వల్లే నవ్వు నవ్వు. నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను. ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను. ఇట్లాంటి పాటలన్నీ నారాయణ రెడ్డి గారివి బ్రహ్మాండమైన పాటలు. నువ్వు నువ్వు పాడక నేనుండలేను, నువ్వు పాడక నేనుండలేను. నా జన్మలో మరి ఈ జన్మలో, ఈ జన్మలో మరి ఏ జన్మలో, పై జన్మకైనా ఇలాగే